ఈరోజు పెంటపాడు మండల పరిషత్ అధ్యక్ష పదవికి అవిశ్వాస తీర్మానాన్ని అదే పార్టీకి చెందిన మరి ఎంపీటీసీలు అదేవిధంగా జనసేన తెలుగుదేశం ఎంపీటీసీలు కలిపి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారి సమక్షంలో ఈ అవిశ్వాస తీర్మానం మీద ఎంపీటీసీలు రమ్మంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళినవారు ప్లస్ జనసేనలో నెగ్గిన ఇద్దరు తెలుగుదేశం ఎంపీటీసీలు కలిపి ఇక్కడ హాజరయ్యారు. మొత్తం 19 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఒకరు రాజీనామా చేశారు. ఇంకా 18 ఎంపీటీసీలు ఉండగా ఇందులో మన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 మెజార్టీ కంపల్సరీగా అవిశ్వాస తీర్మానంలో చేతులు పైకెత్తాలి. ఆ ప్రకారం చూస్తే 12 మంది ఈ చేతులు ఎత్తితే సరిపోతుంది. అయితే ఈ రోజు 14 మంది హాజరయ్యి అవిశ్వాస తీర్మానం పెట్టడంలో 14 మంది కూడా మూకుమ్మడిగా ఏకాగ్రయంగా చేతులెత్తి అవిశ్వాస తీర్మానాన్ని ఓకే చేశారు. ఇక ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నటువంటి హైమావతి గారు కానీ మరో 4 ఎంపీటీసీలు మాత్రం రాలేదు. మిగతా వాళ్ళు అందరూ వచ్చి ఏకాగ్రయంగా చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలో పెంటపాడు మండలం నుంచి దాసరి హైమావతి ఎంపీపీగా కొనసాగుతున్న ఆవిడపై అవిశ్వాస తీర్మానం జరపడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం నుంచి కొంతమంది ఎంపీటీసీలు జనసేనలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ ఎంపీటీసీలుగా మారి జనసేన ఎంపీటీసీలు అలాగే తెలుగుదేశం మద్దతుగా ఉన్న కూటమి ప్రభుత్వం నుంచి ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఆవిడ అవిశ్వాస తీర్మానాన్ని విజయవంతం చేసిన సందర్భంగా మా ఎంపీటీసీలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కొత్త ఎంపీపీని ఎన్నిక చేసేది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మా ఎంపీటీసీలు అదేవిధంగా ఏకగ్రీవంగా మళ్ళీ ఎంపీపీని ఎన్నుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఆధ్వర్యంలో శ్రీ బొలిశెట్టి శ్రీని గారు జనసేన పార్టీ యువ నాయకులు ఆధ్వర్యంలో ఇవాళ పెంటపాడు మండలం సమక్షములో పెంటపాడు మండల పరిషత్ ఆర్డీఓ గారి సమక్షంలో ఇవాళ ఎంపీపీ గారి మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి ఒక 4 రోజులైంది. ఇవాళ మా ఎంపీటీసీలు అందరూ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం కానీ అందరూ కూడా జనసేన పార్టీ వాళ్ళు కానీ ఈ 14 మంది ఎంపీటీసీలు కూడా అవిశ్వాస తీర్మానాన్ని రుజువుపరచుకోవాలని వాళ్ళ 14 మంది ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నిక అయింది. అందరూ కూడా మన ఆర్డీఓ గారు సమక్షంలో అందరూ కూడా చేతులెత్తి దీన్ని ఆమోదించడం జరిగినది. ఈ పెంటపాడు మండల ఎంపీపీ అవిశ్వాస తీర్మానంలో మా జనసేన పార్టీ అవిశ్వాసాన్ని నెగ్గింది. ఈ రోజు నుంచి మా ఈ పెంటపాడు మండలం జనసేన పార్టీ కైవసమైంది ఎంపీపీ అనేది. ఈ రోజు నుంచే మా అన్ని కార్యక్రమాలు మా ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ రోజు మా జనసేన పార్టీకి ఇన్ఛార్జిని నడుస్తారు ఎవరంటే వాళ్ళు. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ మేమందరం కలిపి కట్టుపోయిన వెంకటలక్ష్మి గారిని ఎంపీపీగా రేపు చేసుకోవాలని మేమందరం అనుకుంటాం, ఏకగ్రీవంగా అనుకుంటున్నాం. ఆవిడకే రాగానే ఆవిడని కూడా మేము ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతాం. పెంటపాడు మండల పరిషత్ జనసేన పార్టీ కైవసం చేసుకుంది. మా ప్రీతమ తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి గారి నాయకత్వంలో ఈరోజు పెంటపాడు మండల పరిషత్ని అవిశ్వాస తీర్మానం నెగ్గి జనసేన పార్టీ కైవసం చేసుకుంది. అలాగే రేపు కొత్త ఎంపీపీని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడున్న ఎంపీటీసీలు అందరూ కూర్చుని నిర్ణయించి కొత్త ఎంపీపీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వెనకాలండి అండదండలు అనిపించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన మా ప్రీతమ నాయకులు తోటగోపి గారికి అలాగే మోంజుపాటి పెదబాబు గారికి మరొకసారి ఎంపీటీసీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.